హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా. ఇవాళ వీడియోలో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పనీర్ గీ రోస్ట్. అలాగే ఈ పనీర్ గీ రోస్ట్కి కాంబినేషన్గా సింపుల్గా క్విక్గా పరాటాని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. సో మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త రెసిపీస్ కోసం పక్కనే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఒక 10 లేదంటే 12 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీస్ ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెడ్ చిల్లీస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 నిమిషం అలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఫైనల్గా ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సోంఫ్ కూడా వేసుకొని ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మెంతులు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసి హైలో పెట్టేసి వేయిస్తే కనుక చేదు వచ్చేస్తుంది. సో తక్కువ మంటలోనే పెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకొని ఫ్లేమ్ నుంచి పక్కకు తీసేసుకొని అదే ప్లేట్లోకి యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ నెయ్యిని వేసుకుందాము. ఇది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. గీ ప్రాసెస్ ఒకవేళ మీరు చూడనట్టయితే వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెయ్యి బాగా కరిగించుకొని వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పన్నీరు 300 గ్రామ్స్ అలా తీసుకున్నానండి. సో ఒక్కొక్కటిగా పెట్టుకొని ఎన్ని వీలైతే అన్ని వేసుకొని నెయ్యిలో 2 వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా పన్నీరు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత నెయ్యిలో ఉంచి పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పన్నీర్ పీసెస్ని కూడా ఇలానే ముందు చూపించిన విధంగా నెయ్యిలో వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకొని కాసేపు పక్కన పెట్టేసి ఆల్రెడీ మనం పోపు దినుసులు అన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదండి. ఇవన్నీ ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 4 వెల్లుల్లిపాయలు, అలాగే 1/2 ఇంచు అల్లం ముక్క, అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కొంచెం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాము. ఆల్రెడీ మనం పన్నీర్ ముక్కల్ని నెయ్యిలో వేయించుకున్నాం కదండి. అదే నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ల పెనంలోనే ఉంచుకొని అందులోకి 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని నెయ్యిలోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మెదుపుకొని పెట్టుకున్న పోపు దినుసుల మసాలా పేస్ట్ ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్న కప్పు అంటే ఒక
3 టేబుల్ స్పూన్లంతా కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరొక 2 నిమిషాలు అలా ఈ మసాలా పేస్ట్ అంతటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి అంతా కూడా మసాలా పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. మసాలా అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ నుంచి పక్కకు తీసేయాలి. ఇప్పుడు పరాటాను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పరాటా కోసం నేను 2 కప్స్ మైదా పిండిని తీసుకున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే పావు టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కాకపోతే మనం పరాటాస్కి ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అలా మూత పెట్టేసి పక్కన వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పరాటా సైజ్ మీకు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి పిండిని ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ పరాటా చేయడానికి ఎక్కువ అవసరం పడుతుంది. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ని వేసుకొని పిండి ముద్దల్ని ఒకసారి అటు ఇటు కదుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 1 అవర్ అలా పిండి ముద్దల్ని బాగా నాననివ్వాలి. వన్ అవర్ అయిన తర్వాత పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని బాగా థిన్గా ఒత్తుకోవాలి. పిండి ముద్దల్ని ఎంత వీలైతే అంత పల్చగా మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ని కూడా అప్లై చేయాలి. అలాగే కొద్దిగా మైదా పిండిని కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత ఒక నైఫ్ కానివ్వండి, లేదంటే ఒక పిజ్జా కట్టర్ యూస్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకున్నాం కదండి, సన్నగా ఈ లేయర్స్ అన్నీ కూడా ఒక దగ్గర తీసుకొని రోల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చుట్టేసుకొని ఎడ్జ్ కిందకి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే రిమైనింగ్ మన దగ్గర ఉన్న పిండి ముద్దల్ని పల్చగా ఒత్తుకొని సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ ఇంకా పొడిపిండిని చల్లుకుంటూ నేను చూపించిన విధంగానే రోల్ చేసుకుంటే సరిపోతుంది.
మనం రోల్ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటి తీసుకొని రోలర్ యూస్ చేయకుండా హ్యాండ్ యూస్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్తో చేస్తేనే మనకు పరోటా లేయర్స్ బాగా కనిపిస్తాయి. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఆ తర్వాత పిండి ముద్దల్ని మనం పరోటా షేప్స్లోకి చేసుకున్నాం కదండి, అవి ప్యాన్లో వేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అవసరమైనంత ఆయిల్ని కొద్దిగా అప్లై చేసుకుంటూ ఫ్రై చేయాలి. అంతే అండి, అన్ని పరాటాస్ని కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పరాటాస్ అన్నింటినీ కూడా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే పరాటాస్లో ఉన్న లేయర్స్ అన్నీ కూడా కొద్దిగా విడిపోవడం స్టార్ట్ అవుతాయి. అప్పుడే లేయర్స్ చక్కగా కనిపిస్తాయి మనకు. పరాటాస్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారా చాలా సింపుల్గా పరాటాస్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే వేడిగా పరాటాస్ అలాగే పనీర్ ఘీ రోస్ట్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ది బెస్ట్ కాంబినేషన్ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కుదిరితే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. Thank you so much for watching this video.